ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏ జట్టైనా సరే రాజస్థాన్ జట్టుతో ఆడుతుంది అంటే, జట్టు మొత్తం గురించి కూడా ప్లాన్‌లు వేయక్కర్లా. ఒక్క వైభవ్ సూర్యవంశీ గురించి ప్లానేస్తే చాలు. అయితే ఈ విషయం నేను చెప్పటం లేదు. సూపర్ స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీయే చెప్తున్నాడు. మన భారత జట్టు రన్ మెషిన్, ఆర్సీబీ జట్టు కీలకమైన ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ని ఆడాడు. చాలా బాగా ఆడాడు. అయినప్పటికీ కూడా పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ దిగాడు అంటే ఎంత గొప్ప టార్గెట్ అయినా సరే లెఫ్ట్ హ్యాండ్‌తో ఆడి పడేస్తున్నాడు. అయితే మ్యాచ్ బెంగుళూరు జట్టు ఓడిపోయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి వైభవ్ సూర్యవంశీ చేసిన పనికి విరాట్ కోహ్లీ సైతం షాక్ అయిపోయాడు. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, మ్యాచ్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "మేము పవర్ ప్లేలోనే కొద్దిగా తడబడ్డాం. నిజం చెప్పాలి అంటే నేను కానీ, రజత్ పట్టిదార్ గానీ చాలా బాగా ఆడాము. గొప్ప పార్ట్నర్‌షిప్‌నే నెలకొల్పాం. కాకపోతే రాజస్థాన్ జట్టు ఆటగాడైన వైభవ్ సూర్యవంశీ కానీ, లేకపోతే ఆ జట్టుకు సంబంధించిన టాప్ ఆర్డర్ మొత్తం ఆటను మార్చేస్తున్నారు. మొమెంటమ్‌ని వాళ్ళ వైపు లాగుతున్నారు. ఐపీఎల్‌లో మనం అనుకున్నట్టుగా ఆఖరి బంతికో, ఆఖరి ఓవర్‌కో లేదా ఒక వికెట్‌కో, ఒక నో బాల్‌కో ఆట మారుతుంటుంది. కానీ అసలు వైభవ్ సూర్యవంశీ అంత అవకాశం ఇవ్వటం లేదు. మొత్తం ఆ ఆటను ఏ రకంగా మార్చాలో ఆ రకంగా మార్చేస్తున్నాడు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, మేము ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, "నేను ఈరోజు కొన్ని విషయాలు మీ దగ్గర అడగాలనుకుంటున్నాను" అంటూ కొన్ని కీలకమైన డౌట్స్ అడిగాడు. నేను షాక్ అయ్యాను. అంత గొప్పగా ఆడిన తర్వాత కూడా తను ఇంకా ఏదో నేర్చుకోవాలి అన్న తపనతో ఉన్నాడు. అంటే తను క్రికెట్‌లో బేసిక్స్‌ని దగ్గరే నేనున్నాను అనుకుని, ఆ గర్వం లాంటివి లేకుండా తను చాలా అంటే చాలా ఒద్దిగ్గా ఉన్నాడు. అది ఒక మనిషిని ఎంత గొప్ప ఆటగాడిగా అయినా తీసుకువెళ్ళిపోతుంది. నేను బాగా ఆడాను, ఏదైనా ఆడేస్తాను అన్న ఒక కాన్ఫిడెన్స్ బహుశా ఓవర్‌గా అనిపించొచ్చు కానీ, అది ఒక్కొక్కసారి ఆటగాళ్ళని తడబడేలా చేస్తుంది. తను ప్రెషర్‌ని మేనేజ్ చేస్తూనే, అలాగే తను ఏదో కొత్త విషయాలు ఇంకా క్రికెట్‌లో ఉన్నాయి, నేర్చుకోవాలి అన్న తపన చూస్తున్నాను. అయితే గొప్ప గొప్ప బౌలర్ల బౌలింగ్ సైతం తనకి పెద్దగా హార్డ్‌గా అనిపించలేదు అని చెప్పడంతో, ఇంకాస్త నాకు ఆ అబ్బాయి మీద ఇంప్రెషన్ పెరిగింది. అతను ద జెమ్ ఆఫ్ ది క్రికెట్. అతని వయసులో బహుశా నేను అలా ఆడలేదేమో! తను ఈ వయసులోనే ఇంత గొప్పగా ఆడుతున్నాడంటే, రాబోయే కాలంలో కేవలం ఒక జాతీయ జట్టునే కాదు, ప్రపంచాన్నే తను శాసిస్తాడు. ఆల్ ద వెరీ బెస్ట్. తనని చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.